ప్రైజ్ ది లార్డ్. అందరికి వందనాలు. మన ప్రాతకాల ప్రార్థన ప్రారంభించుకుందాం. పిల్లరా, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహాగరుడా, మహోన్నతుడా, పూజ్యుడా యేసయ్యా, మీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చేయించుకుంటున్నాం. ప్రభువా, దేవా, మీరు తండ్రి ఆయన ఉన్నతమైనటువంటి స్థలంలో నివసిస్తూ దేవా ప్రభువా నిరంతరము దేవా స్తోత్రార్హుడైనటువంటి దేవుడైంటున్నందుకు మీ స్తోత్రాలు. దేవా, అటువంటి మీరు ప్రభా మిమ్మల్ని మీరు తగ్గించుకొని మా కొరకు ఆయన మరి జన్మించిన విధానం అంతటి కొరకు మీ స్తోత్రాలు వందనాలు చేయించుకుంటున్నాం. మీ ప్రేమ కొరకు స్తోత్రాలు, మీ తగ్గింపు కొరకు స్తోత్రాలు, మీ త్యాగం కొరకు మీ స్తోత్రాలు చేయించుకుంటున్నాను. ఆయన దేవా మరి తండ్రి ప్రభా ఆయన మీరు ఎంతగానో ప్రభా మా కొరకు తగ్గించుకొని భూలోకానికి దిగి వచ్చారు. దాన్ని బట్టి మీ స్తోత్రాలు చేయించుకుంటున్నాం. ఇదిగో ప్రభా మరొకసారి మీ ప్రేమను మేము గుర్తు చేసుకుంటున్నాం. దేవా, మీ కృపను మేము గుర్తు చేసుకుంటున్నాం. దేవా, మీకు వందనాలు. మేము పాడుకునే పాటను మా కొరకు దీవించమని ప్రార్థన చేస్తున్నాం. మా స్థుతుల మీద మీరు ఆశీనులై ఉండమని ప్రార్థన చేస్తున్నాం. దేవా మరి తండ్రి నాయన మాలో దేవా మరి తండ్రి మా మధ్య మీరు జన్మించడానికి మీరు ఇష్టపడిన గొప్ప దేవా మీ స్తోత్రాలు చేయించుకుంటున్నాం. ఇదిగో ప్రభా కృతజ్ఞత హృదయంతో దేవా మీ వైపు చూస్తూ మిమ్మల్ని స్తుతిస్తున్నాం, మిమ్మల్ని గణపరుస్తున్నాం. మీకు వందనాలు. దేవా 91వ కీర్తన మరి తండ్రి నాయన చదువుకునే సమయం అంతటిని మా కొరకు దీవించండి. మీ వాక్కులు వాగ్దానములు ప్రభా మా పక్షంగా గొప్పగా మీరు నెరవేర్చమని ప్రార్థన చేస్తున్నాం. స్తోత్రాలు. మీరు ప్రియులైన వారి వారి గృహాల్లో చేరేకి వీస్తూ ఉండగా దేవా మరి తండ్రి మీ సన్నిధి ప్రసన్నత మెండుగా మీరు అనుగ్రహించండి. అన్ని విషయాల్లో మీరే సహాయం చేయండి. మీకే స్తోత్రాలు వందనాలు చేయించుకుంటూ ముందు సమయం అంతటి మా కొరకు దీవించమని ఆశీర్వదించమని యేసయ్య నామములో స్తుతించి ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్. పాట పాడి దేవుని నామాన్ని పడదాం. షారోనాత్మి గీతాల నుంచి 145వ పాట పాడుకుందాం. యేసుని ప్రేమ ఎంతో మహనీయము, ఆకాశ తారా పర్వత సముద్ర ములకన్న గోపాది. ఓ యేసుని ప్రేమ ఆగమ్య ఆనందమే హృదయము నిండెను, ప్రభుని కార్యములు గంభీరమైనవి. ఆగమ్య ఆనందమే ప్రభుని కార్యములు గంభీరమైనవి. ప్రతి ఉదయ సాయంత్రములు స్తుతికి యోగ్యములు, స్తుతికి యోగ్యములు. ప్రతి ఉదయ సాయంత్రములు స్తుతికి యోగ్యములు, స్తుతికి యోగ్యములు. ఓ యేసుని ప్రేమ ఎంతో మహనీయము, ఆకాశ తారా పర్వత సముద్ర పులకన్న గోపాది. ఓ యేసుని ప్రేమ సంకట సమయములో సాగాలేకున్నాను, దయచూపు నా మీద అని నేను మొరపెట్టగా. సంకట సమయములో సాగాలేకున్నాను, దయచూపు నా మీద అని నేను మొరపెట్టగా. వింటినటివి నా మొరకు ముందే తోడానుందు నటివి, తోడానుందు నటివి. వింటినటివి నా మొరకు ముందే తోడానుందు నటివి, తోడానుందు నటివి.
పర్వత సముద్ర పులకన్న గోపాలి. ఓ యేసు నీ ప్రేమ దేవుని గృహములో సదా స్తుతించెదను. సంపూర్ణ హృదయముతో సదా భజించెదను. దేవుని గృహములో సదా స్తుతించెదను. సంపూర్ణ హృదయముతో సదా భజించెదను. స్తుతి ప్రశంసలకు యోగ్యుడేసు. హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా ఆమేన్. స్తుతి ప్రశంసలకు యోగ్యుడేసు. హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా ఆమేన్. ఓ యేసు నీ ప్రేమ ఎంతో మహనీయము. ఆకాశ తారా పర్వత సముద్ర పులకన్న గోపాలి. ఓ యేసు నీ ప్రేమ. యథా ప్రకారంగా 91వ కీర్తన చదువుకుందాం పిల్లరా. మహోన్నతిని చాటున నివసించువాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు. మహోన్నతిని చాటును నివసించువాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకును నా దేవుడని నేను యెహోవాను గురించి చెప్పుచున్నాను. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాను గురించి చెప్పుచున్నాను. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును. నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును. నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించి తెగులునకైనను, మధ్యాహ్నం మందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడుకుందువు. చీకట్లో సంచరించి తెగులకైనను, మధ్యాహ్నం మంది పాడు చేయ రోగమునకైనను నీవు భయపడుకుందు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూడినను అపాయం నీ ఎద్దుకు రాదు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూడినను అపాయం నీ ఎద్దుకు రాదు. నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. నీవు కనులారా చూచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారము సమీపించదు. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. నీ పాదములకు రాయి తగలకుండా వారిని తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు, కదం సింహములను భుజంగములను అనగ త్రొక్కెదవు. నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు, కదం సింహములను భుజంగములను అనగద్రొక్కెదవు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించదను. అతడు నా నామం ఎరిగిన వాడు గనుక నేను అతని గనపరచదను. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించదను. అతడు నా నామం ఎరిగిన వాడు గనుక నేను అతని గనపరచదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరమిచ్చదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. అతను విడిపించి అతని గొప్ప చేసేదను. అతడు నాకు మొర్ర పెట్టగానే అతనికి ఉత్తరమిచ్చేదను. శ్రమలో నేను తోడై ఉండేదను. అతను విడిపించి అతని గొప్ప చేసేదను. దీర్ఘాయు చేత అతనిని తృప్తిపరచదను. నా రక్షణ అతనికి చూపించదను. దీర్ఘాయువు చేత అతను తృప్తిపరచదను. నా రక్షణ అతనికి చూపించదను. ఆమేన్. దేవుని వాక్యం నా ప్రియులారా, దైవజనులు ప్రదాసులు గారు వచ్చి మనకు దేవుని వాక్యం అందిస్తారు. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనం. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గములను గూర్చి విచారించుడి, మేలు కలుగు మార్గమేది అని అడిగి అందులో నడుచుకొనుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. అయితే వారు మేము అందులో నడుచుకొనమని చెప్పుచున్నారు. ప్రార్థన. ప్రేమగల ప్రభువా, ఈ ప్రాతకాలం ఈ ధ్యానమును
ఇవి చేసే మీ బిడ్డలందరి కొరకు, వారి ఫ్యామిలీస్ కొరకు దీవించమని, మీ సందేశం మాకు అందించి మాతో మాట్లాడి మమ్మలను బలపరచమని యేసుక్రీస్తు ప్రభువారి నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. చివరి లైన్లో ఏమని ఉందంటే 16వ వచనంలో, అయితే వారు మేము అందులో నడుచుకొనమని చెప్పుచున్నారు. ఇక్కడ సమస్య, దేవుడు తన ప్రవక్త ద్వారా ఒక సందేశాన్ని పంపించాడు, ఇర్మియా ద్వారా ఒక సందేశాన్ని పంపించాడు. 6వ అధ్యాయం 1వ వచనం, బెన్యామీనీయులారా అని ఉన్నది. బెన్యామీను గోత్రము భాగంలో యెరూషలేములోని ఆ భూభాగాలు చాలా వస్తాయి. దేవుడు వారిని ఉద్దేశించి, తన ప్రజలను ఉద్దేశించి స్పెసిఫిక్ గా కూడా ఆయన చెప్తూ ఉన్నాడు. ఏమని? మీ పూర్వీకులు ఎలాగ నడిచారో, మీ పితరులు ఎలాగ నడిచారో జ్ఞాపకం చేసుకోండి, పురాతన మార్గాలను గురించి విచారించండి, నిలవబడండి, చూడండి, పురాతన మార్గాలను గురించి విచారించండి, అప్పుడు అందులో నడుచుకుంటే మీకు నెమ్మది కలుగుతుందని దేవుడు చెప్పాడు. అయితే ఇక్కడ ప్రజలు చెప్పినటువంటి జవాబు, అయితే వారు మేము అందులో నడుచుకొనమని చెప్పుచున్నారు. ఇది ఎంత విచారం! మనిషి దేవునికి పెడసరంగా జవాబిస్తూ ఉంటాడు, అందులో మేము నడుచుకొనము. ఎంత ధైర్యం! మానవుని ఆయుష్ ఏపాటిది, మానవుని శక్తి ఏపాటిది, మానవుని జ్ఞానం ఏపాటిది, మానవుని బలం ఏపాటిది. ఒక తుఫాను ముందు మనిషి నిలవబడలేడు. అనేక మార్లు టార్పెడోలు, సైక్లోన్స్ ఇవన్నీ వస్తూ ఉంటాయి. ఆ బలమైనటువంటి గాలి, నీరు, వాటి యొక్క తాకిడికి జరిగేటటువంటి నష్టం, ప్రాణ నష్టం, ఆస్తి నష్టం మనం చూస్తూ ఉంటాం పేపర్లో లేక మీడియాలో. మనకేమనిపిస్తుంది? దేవుడు కలుగు చేసినటువంటి ప్రకృతి, దీని శక్తి ముందే మనిషి నిలవబడలేడు. దేవునికి వ్యతిరేకంగా, దేవుడు చెప్పిన మాట కాదని ఎదురు నిలవబడగలడా? విచారకరం ఏంటంటే మనిషి మొండిగా, మూర్ఖంగా దేవుడికి జవాబు చెప్తూ ఉంటాడు. ఏమని? మేము అందులో నడుచుకొనము, మేము అందులో నడుచుకొనము. పితరులు నడిచినటువంటి మార్గము శ్రేష్టమైనటువంటి మార్గం. అది విశ్వాస మార్గము, అది పరిశుద్ధతతో కూడినటువంటి మార్గము. ఆ మార్గాన్ని ప్రేమించి విశ్వసించినటువంటి వారుగా, దేవుణ్ణి విధేయత చూపించినటువంటి వారుగా నడుచుకుంటే వారికి సంతోషం కలిగేది. దేవుడు వారి కొరకు ఉద్దేశించినటువంటి మార్గం అది. అయితే వీళ్ళంటూ ఉన్నారు, మేము అందులో నడుచుకొనము. చాలా స్ట్రాంగ్ గా చెప్పేస్తూ ఉన్నారు. వీరు చిన్నపిల్లలా? కాదు. జ్ఞానం కలిగినటువంటి వారు, వయస్సు ఉన్నటువంటి వారు, అనుభవం ఉన్నటువంటి వారు, గతకాల చరిత్ర అంతటినీ ఎరిగినటువంటి వారు. దేవుడు తన ప్రజలతో ఎలాగూ డీల్ చేశాడో వీరు తెలియని వారు కారు, తెలుసు వీరికి. అయితే వీరేమంటూ ఉన్నారు? మేము అందులో నడుచుకోను. మరి ఎక్కడ నడుచుకుంటారు? వీ వాంట్ నావెల్టీ, క్రొత్తదనం కావాలి మనిషికి. వీ వాంట్ నావెల్టీ. సో మనము ఈ క్రొత్తదనాన్ని ఎంత గ్లోరిఫై చేస్తూ ఉన్నాడంటే మనిషి 21వ శతాబ్దంలో, వీ వాంట్ టు థింక్ న్యూ, వీ వాంట్ టు థింక్ న్యూ, నూతనంగా ఆలోచించాలనుకుంటున్నాం. మతం అనేటటువంటి బంధకాలన్నింటినీ తెంచి పడేసేసి విచ్చలవిడిగా, విశృంఖలంగా మానవుడు ఆలోచించి బరితెగించి జీవించాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఒక 100 సంవత్సరాల క్రితం ఎప్పుడైనా మనము సహజీవనాన్ని గురించి విన్నామా? సహజీవనాన్ని గురించి వినలేదు. అలాగే ఒకే జెండర్కి చెందినటువంటి 2 పురుషులు లేక 2 స్త్రీలు వివాహం చేసుకోవటం, సేమ్ జెండర్కి చెందినటువంటి వారు ఎప్పుడన్నా మనం విన్నామా? 100 ఏళ్ల క్రితం మనం అంటే మన పూర్వీకులు విన్నారా? లేదు. మనిషి ఏమనుకుంటూ ఉన్నాడు? మతం అనేది బలహీనులకు, మతం అనేది ముసలి వారికి, మతం అనేది చేతగానటువంటి వారికి, మతం అనేది సైన్స్ తెలియనటువంటి వారికి, విజ్ఞానం తెలియనటువంటి వారికి, మేమేదో గొప్పగా సాధించబోతూ ఉన్నాం, మేమేదో చేయబోతూ ఉన్నాం, మేము నూతనమైనటువంటి విధానంలో ఆలోచించి ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పు తీసుకురాబోతూ ఉన్నాం అని
ఇర్మియా కాలంలో కూడా ప్రజలు అనుకున్నారు. ఆశ్చర్యం కదా, ఇర్మియా కాలంలో ప్రజలు కూడా అనుకున్నారు. అందుకే మేము అందులో నడుచుకొనము, పురాతన మార్గములు మాకు అక్కర్లేదు, భక్తులు నడిచిన మార్గాలు మాకు అక్కర్లేదు, మా పూర్వీకులు నడిచినటువంటి మార్గాలు మాకు అక్కర్లేదు అని వీరు జవాబు చెప్తూ ఉన్నారు. మనం ఎంత ప్రమాదకరమైనటువంటి దినాల్లో ఉంటూ ఉన్నాము అంటే, మోరల్ సెన్స్, మోరల్ వాల్యూస్ ఎంతగానో థ్రెట్ ఫేస్ చేసేటటువంటి కాలంలో మనం ఉంటూ ఉన్నాం. ప్రియమైనటువంటి వారలారా, దేవుని బిడ్డలైనటువంటి మనం, రక్షణ పొందినటువంటి మనము, రక్షణ పొందటం అనేది ఎప్పుడో వన్ టైం హ్యాపెనింగ్ మాత్రమే కాదు, మన జీవితంలో ఎక్కడో ఒక పాయింట్ ఆఫ్ టైంలో జరిగింది మాత్రమే కాదు, గాని ఆయనతో, యేసుక్రీస్తు ప్రభువుతో భూమి మీద బ్రతికినంత కాలం మనం ఆయనతో కలిసి నడవలసినటువంటి వారంగా, జీవించవలసినటువంటి వారంగా ఉన్నాం. కనుక రక్షణ చాలా విలువైనది. సాల్వేషన్ ఈజ్ వెరీ వెరీ ప్రెషియస్. విలువైనటువంటిది రక్షణ. మన జీవితం కూడా విలువైనది. మన జీవితం కూడా విలువైనది. ఇక్కడ ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయంలో 17వ వచనంలో, మిమ్మును కాపు కాయుటకు నేను కావలి వారిని ఉంచి ఉన్నాను. దేవుడు ఎంత న్యాయవంతుడండి. ఆ కాలంలో దేవుడు తన ప్రజలతో మాట్లాడటానికి ఇర్మియాను వాడుకున్నాడు, ప్రవక్త అయినటువంటి యెషయాను వాడుకున్నాడు. వీరిద్దరూ తమ కాలములో దేవుని ప్రజలకు ప్రవచనాన్ని, దేవుని చిత్తాన్ని మోమాటం లేకుండా వారు చెప్తూ వచ్చారు. కొన్ని మార్లు మనం మోమాట పడుతూ ఉంటాం. దేవుడు చెప్పినటువంటి ఒక సత్యాన్ని మనము ఉన్నట్టు చెప్తే మనుషులు ముఖం చిట్లించవచ్చు, ముఖం తిప్పుకోవచ్చు, లేకుంటే వీళ్ళు ఎప్పుడు ఇలానే చెప్తూ ఉంటారని తలంచవచ్చు. కానీ అది వాస్తవం. మనం ఎక్స్రే రిపోర్ట్ చూసాం, లేక బ్లడ్ రిపోర్ట్ చూసాం, లేకుంటే స్కానింగ్ రిపోర్ట్ చూసాం. ఆ యంత్రాలు మనం తిట్టుకుంటామా? ఆ మెషిన్ మనం తిట్టుకుంటామా? లేదే. మా వ్యక్తి యొక్క రక్తంలో ఏమున్నదో ఆ గుణాలే ఆ రిపోర్ట్ చూపిస్తుంది, ఆ వాల్యూసే చూపిస్తుంది. అలాగూ లోపలి అంతరింద్రియాలు ఎలాగున్నావో స్కానింగ్ ఏదైనా సరే, ఎక్స్రే గాని చూపిస్తూ ఉంది. అంతేగాని ఆ మెషిన్ తప్పు అని మనం అనం కదా సహజంగా. దేవుని వాక్యం మానవుని అంతరంగం ఎలా ఉన్నదో తేటగా చెప్తూ ఉంది. మానవుడు జీవించినంత కాలం దేవుడు మానవునితో డీల్ చేస్తూనే ఉంటాడు. శాంటిఫికేషన్ లో, పరిశుద్ధతలో వ్యక్తిని, సంఘాన్ని నడిపించడంలో దేవుడు ఎప్పుడు తన పనిని, తన భాగాన్ని ఆయన చేస్తూనే ఉంటాడు. తన ప్రజలను హెచ్చరించడానికి దేవుడు కావలి వారిని ఉంచేనని చెప్పాడు. వాచ్మెన్. మీరు వాచ్మెన్ ని అనేటటువంటి భక్తుని గురించి విని ఉంటారు. ఆయన గత కాలాల్లో చైనా దేశంలో జీవించినటువంటి గొప్ప భక్తుడు. నీటోషన్ అది ఆయన పేరు. ఫూచో అనేటటువంటి పట్టణానికి చెందినటువంటి వాడు. ఆయన నాకు ఆ పేరు కాదు, నేను వాచ్మన్ అని పెట్టుకుంటాను అని వాచ్మన్ ని అని పెట్టుకున్నాడు. ఎందుకంటే తన పేరులో మొదట నీ అని వస్తుంది, అందుకని వాచ్మన్ ని అని పెట్టుకున్నాడు. నేను దేవుని ప్రజలకు కావలివాడను, నేను దేవుని ప్రజలకు హెచ్చరిక చేసేటటువంటి కాపలాదారును అనేటటువంటి పేరు ఆయన పెట్టుకున్నాడు, వాచ్మన్. ఇక్కడ ఇర్మియా గ్రంథంలో దేవుడు చెప్పేటటువంటి మాట 17వ వచనం, 6:17, మిమ్మును కాపు కాయుటకు నేను కావలి వారిని ఉంచి ఉన్నాను, ఆలకించుడి, వారు చేయు బూరధ్వని వినబడుచున్నది. కావలి వారు ఏం చేస్తారంటే, శత్రువు వస్తూ ఉన్నాడు అని చూచి వారు హార్న్ ఎత్తి, కొమ్ము బోర ఎత్తి వారు ఊతారు. అప్పుడు వెంటనే ప్రజలు అలర్ట్ అయిపోతారు. శత్రువుని ఎదుర్కోవటానికి, ఆ పరిస్థితిని ఎలాగైనా సరే వారు ఆ పరిస్థితిలో నిలవబడి పోరాడటానికి వారు సిద్ధపడతారు.
కావలివాడు హెచ్చరిక చేయాలి. బూరధ్వని వినబడుతున్నది. ప్రియమైన వారులారా, పాత నిబంధన కాలంలో వారు బూరధ్వని విన్నప్పుడు యుద్ధానికి సిద్ధపడేటటువంటి వారు. మన కాలంలో రాకడ బూరధ్వని కొరకు మనం కనిపెడుతూ ఉన్నాం. ద సౌండ్ ఆఫ్ ద ట్రంపెట్, రాకడ బూరధ్వని కొరకు ఆఫ్ ఈ సెకండ్ కమింగ్. రాకడ బూరధ్వని కొరకు మనం కనిపెడుతూ ఉన్నాం. అందుకే భూమి మీద ఇవన్నీ సంభవిస్తూ ఉన్నాయి. ఈ ఉత్పాతాలు, తెగుళ్లు ఇవన్నీ సంభవిస్తూ ఉన్నాయి. లోకము అంతమునకు సమీపించే కొలది ప్రపంచమంతా చాలా ఒక చిన్న కుగ్రామంలాగా, ఇంత విశాలమైనటువంటి ప్రపంచం, ఇన్ని దేశాలు ఉన్నటువంటి ప్రపంచం, కమ్యూనికేషను అలాగూ టెక్నాలజీ అంతా పెరగటం ద్వారా చాలా ఈజీగా రీచ్ అయ్యేటట్లుగా, చాలా ఫాస్ట్గా మనం ఒక ప్రపంచ నియంత చేత ప్రపంచం పరిపాలించబడేటటువంటి దాని కొరకు ప్రపంచం అంతా సిద్ధపరచబడుతూ ఉన్నది. మనము యేసుక్రీస్తు ప్రభు యొక్క రెండవ రాకడ బూరధ్వని కొరకు సంఘము కనిపెడుతూ ఉన్నారు. వారైతే శత్రువు వచ్చేటప్పుడు, శత్రువు వస్తూ ఉన్నాడు, తమను తాము కాపాడుకోవటానికి వారు బూరధ్వని విని వారు సిద్ధపడాలి. ఇక్కడ ప్రవక్త చెప్పినటువంటి మాట, దేవుడు వారికి చెప్పిన మాట, ఆలకించుడి, వారు అనగా కావలి వారు చేయు బూరధ్వని వినబడుచున్నది. 18వ వచనం, అయితే మేము వినమని వారు అనుచున్నారు. ఇది ఎంత విచారకరమండి. ఇదిగో అపాయం వస్తుంది అని చెప్పి ప్రవక్తలు చెప్తూ ఉంటే వీళ్ళకి ఏం పని లేదు, వీళ్ళు ఎప్పుడు ఇదే చెప్తారు, ఇది వీరి ఉద్యోగం, కాబట్టి మనం దాని గురించి పట్టించుకొని అక్కర్లేదు అని మనుషులు అనుకుంటారే. అలాగూ ఆ కాలంలో, ఇర్మియా కాలంలో ప్రజలు అన్నారు, మేము బూరధ్వని వినము. అంతకు మునుపు ఏమన్నారు, మేము అందులో నడుచుకొనము. మానవుని పాపముతో నిండిన భయంకరమైనటువంటి మనసు ఎంత కఠినంగా ఉంటుందో చూడండి. దేవుని పేరు పెట్టబడినటువంటి దేవుని ప్రజలు, దేవునికి లోకములో ఉన్న వారితోనూ సమస్య ఉన్నది, తన పేరు పెట్టబడిన తన ప్రజలతోనూ సమస్య ఉన్నది. ఇక్కడ దేవుడు ఎవరితో మాట్లాడుతూ ఉన్నాడో చూడండి. 18వ వచనంలో, అన్యజనులారా వినుడి, సంఘమా వారికి జరిగిన దానిని తెలుసుకోండి. అన్యజనులారా చూడండి, మా పిల్లలు ఎలా చేస్తున్నారు అని కొన్ని మార్లు మనము వాళ్ళు మెచ్చుకోవటానికి గాని, లేకుంటే వాళ్ళ మీద కంప్లైంట్ గాని ఇతరులతో చెప్పినట్టుగా ఇక్కడ దేవుడు అంటూ ఉన్నాడు, అన్యజనులారా వినుడి. యూదులు తిరస్కరిస్తూ ఉన్నారు కాబట్టి అన్యజనులకు దేవుడు ఒక సందేశం, ఒక హెచ్చరిక పంపించబోతూ ఉన్నాడు. వినండి, వినండి, నా ప్రజలకు ఏం జరగబోతుందో వినండి, మీరు కూడా గ్రహింపు కలిగి ఉండండి, జాగ్రత్త పడండి అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. 19వ వచనం, భూలోకమా వినుము, ఈ జనులు నా మాటలు వినకున్నారు. కనుక వీరు సాక్షులు, అన్యులు సాక్షులు, చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాల వారు సాక్షులు. దేవుడు ఈ ప్రజలకు కీడును గూర్చి ముందే హెచ్చరిక చేశాడు గాని వారు వినలేదు, వారు వినలేదు. అందుకు దేవుడు ఫలితం 19వ వచనంలోనే, నా ధర్మశాస్త్రమును విసర్జించుచున్నారు గనుక తమ ఆలోచనలకు ఫలితమైన కీడు నేను వారి మీదికి రప్పించుచున్నాను. కీడు వస్తూ ఉన్నది. ఎవరిని బట్టి? దేవుని బట్టా? కాదు కాదు, వీరిని బట్టే. వీరిని బట్టి ఎలాగొస్తూ ఉంది? వీరి ఆలోచన విధానాన్ని బట్టి, వీరి ఆలోచన ఫలమే వారి మీదికి కీడు రూపంలో వస్తూ ఉన్నది. అంటే చేజేతులారా చేసుకున్నారంటారు చూడండి. అలాగూ బూరధ్వని వినబడుతూ ఉన్నప్పటికీ తమను తాము కాపాడుకోకుండా నిర్లక్ష్యంగా ఉంటే బాధ్యులెవరు? బూరధ్వని విని కూడా నిర్లక్ష్యం వహించినటువంటి వారిదే అవుతుంది. హెచ్చరిక చేయకపోతే, అపాయము వస్తూ ఉన్నదని చెప్పకపోతే తప్పు అవుతుంది. కానీ ఇక్కడ పరిస్థితి, తమ ఆలోచనలకు ఫలితమైన కీడు నేను వారి మీదకి రప్పించుచూ ఉన్నాను.
దేవుడు చెప్తూ ఉన్నాడు. ఇంకా కొంతమంది అంటారట, దేవా నువ్వు చెప్పిన మాట మేము వినం గాని నీకు చూడు మేము ఎటువంటి అర్పణలు తీసుకొస్తాము 20వ వచనం. షేబ నుండి వచ్చు సాంబ్రాణి నాకేలా. ఈ షేబ ఎక్కడున్నది? ఆఫ్రికా ఖండంలో ఉంది, చాలా దూరంలో ఉన్నది. ఆ సాంబ్రాణి ఇన్సెన్స్ చాలా మంచి ఇన్సెన్స్. చూడు దేవా, నేను నీకు ఎంత మంచి అర్పణ తీసుకుని వచ్చాను, ఎంత మంచి సుగంధ ద్రవ్యాన్ని తీసుకుని వచ్చాను. అలాగే దూరదేశం నుండి వచ్చు మధురమైన చెరుకు నాకేలా. నైలు నది తీరాలలో బాగా చెరుకు విస్తారంగా పెరిగేది. ఐగుప్తు నుండో ఎక్కడి నుండో వచ్చేటటువంటి చెరుకు గడలు అయి ఉంటాయి. అవి కూడా అర్పణగా తీసుకుని వచ్చారు. మీ దహన బలులు నాకు ఇష్టమైనవి కావు, మీ బలుల యందు నాకు సంతోషం లేదు. మేము దేవునికి అంత ఇచ్చాము, మేము దేవునికి ఇంత ఇచ్చాము, మేము దేవుని కొరకు అని మనిషి అతిశయించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. హృదయాన్ని మాత్రం ఇవ్వకుండా దేవుడు సంతోషిస్తాడా? దేవుని ఆజ్ఞను తృణీకరించి దేవుని దగ్గరకు అర్పణను తీసుకుని వస్తే దేవుడు అటువంటి అర్పణలను అంగీకరిస్తాడా? 21వ వచనం. కావున యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఈ జనుల మార్గమున నేను అడ్డురాళ్లు వేయుదును, తండ్రులేమి కుమారులేమి అందరూ అవి తగిలి కూలుదురు, ఇరుగు పొరుగు వారును నశించెదరు. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఉత్తర దేశము నుండి ఒక జనము వచ్చుచున్నది, భూ దిగంతములలో నుండి మహాజనము లేచి వచ్చుచున్నది. దేవుడు చాలా స్పష్టంగా చెప్పాడు, కీడు ఉత్తర దిక్కు నుండి వస్తూ ఉన్నది. 6వ అధ్యాయం మొట్టమొదటి వచనం చూడండి. బెన్యామీనీయులారా, యెరూషలేములో నుండి పారిపోవుడి, తెకోవలో బూరధ్వని చేయుడి, బేత్ హక్కెరెము మీద ఆనవాలుకై ధ్వజము నిలువబెట్టుడి. కీడు ఉత్తర దిక్కు నుండి వచ్చుచున్నది, గొప్ప దండు వచ్చుచున్నది. ఎందువలన ఇటువంటి కీడు వస్తూ ఉన్నది అంటే దీనికి కారణం 7వ అధ్యాయంలో చూస్తే 17వ వచనం. యూదా పట్టణములలోను యెరూషలేము వీధులలోను వారు చేయుచున్న క్రియలను నీవు చూచుచున్నావు. ప్రవక్తతో చెప్తున్నాడు దేవుడు కదా. నాకు కోపము పుట్టించున్నట్లు ఆకాశరాణి దేవతకు పిండి వంటలు చేయవలనని, అన్య దేవతలకు పానార్పణములు పోయవలననియు, పిల్లలు కట్టెలు ఏరుచున్నారు, తండ్రులు అగ్ని రాజబెట్టుచున్నారు, స్త్రీలు పిండి పిసుకుచున్నారు. నాకే కోపము పుట్టించినంతగా వారు దాన్ని చేయుచున్నారా? తమకే అవమానము కలుగునంతగా చేయుచున్నారు గదా. ఇదే యెహోవా వాక్కు. ఎంత విచారకరమండి. ఇక్కడ మాత్రం ఎంత యూనిటీ వచ్చిందో భార్యకు, భర్తకు, పిల్లలకు. కొన్ని విషయాలు, మంచి విషయాలు చేయటానికి ఏకాభిప్రాయం, వన్నెస్ రాదు. కానీ ఇక్కడ ఆకాశరానికి ధూపం వేయటానికి భార్య, భర్త, పిల్లలు చక్కగా కలిసి వారు ఏం చేశారు? దేవుని పేరు పెట్టబడినటువంటి దేవుని ప్రజలు చేయ తగని కార్యాన్ని వారు ఇక్కడ చేస్తూ ఉన్నందువలన దేవుడు వారి మీదకి కీడు అనిస్తూ ఉన్నాడు. ఇంకా ఈ 7వ అధ్యాయంలో చదివితే చాలా భయంకరమైనటువంటి విషయాలు మనకు కనబడతాయి. ఈ ఇర్మియా గ్రంథం ఇది చదివినప్పుడు మనకు అర్థమయ్యేటటువంటి బేసిక్ ట్రూత్ ఇదే. దేవుడు ఒక కీడు రాకమునుపు ఖచ్చితంగా తన ప్రజలకు ఆయన హెచ్చరిక చేస్తాడు. ఇక్కడ 3 పట్టణాలు ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయంలో యెరూషలేములో ఉన్నవారికి, తెకోవలో ఉన్నవారికి, బేత్ హక్కెరెములో ఉన్నటువంటి వారి మీదికి, 3 పట్టణాల్లో ఉన్నవారికి దేవుడు హెచ్చరిక చేశాడు. యెరూషలేము యూదాకు అది రాజధాని నగరంగా ఉంది కనుక యెరూషలేములో ఉండి బెన్యామీనులారా మీరు పారిపోవుడి అని చెప్పాడు. తెకోవ అంటే వారు బూర ఊదేటటువంటి స్థలం, ట్రంపెట్ సౌండ్. తెకోవలో బూరధ్వని చేయుడి.
బేత్ హకెరెం ఇదొక పట్టణం. బేత్ హకెరెం మీద ఆనవాలుకై ధ్వజము నిలువబెట్టుడి. బేత్ హకెరీం అంటే హౌస్ ఆఫ్ విన్యార్డ్, ద్రాక్షల గృహం అని చెప్పాలి. ద్రాక్షల గృహం అని చెప్పాలి. ఇక్కడ దేవుడు తెకోవలోనేమో బూరధ్వని చేయమన్నాడు, బేత్ హకెరెం మీదేమో ఒక జెండా ఆనవాలుగా నిలవబెట్టమన్నాడు, పారిపోమని చెప్పాడు. కారణం, కీడు ఉత్తర దిక్కు నుండి వచ్చుతున్నది, గొప్ప దండు వచ్చుతూ. దేవుడు తన ప్రజలకు ఏ కాలంలో సహా ఆయన చాలా ఖచ్చితంగా సంభవించబోయేటటువంటి దాన్ని ఆయన చెప్పేటటువంటి దేవుడు. 103వ కీర్తన మనం ఎరుగుదు. 103వ కీర్తనలో దావీదు భక్తుడు చెప్పాడు, ఆయన నిత్యము కోపించడు. ఆయన నిత్యము కోపించేవాడు కాదు. ఆయన నిత్యం కోపించేవాడైతే మనం ఏమైపోతాం? మన పరిస్థితి ఏమవుతుంది? అందుకే ఇర్మియా గ్రంథంలో దేవుడు చాలా చాలా అన్యులను సాక్షులుగా పెట్టాడు. భూలోకమా, సంఘమా, అన్యజనులారా వినండి. 6వ అధ్యాయం 18-19 వచనాలు. నేను ఆ ప్రజలకు చెప్తూ ఉన్నాను, కీడు రాబోతున్నది. ఈ ఉదయకాలం మనం ప్రభు వైపు చూద్దాం. దేవా, మేము సాధారణమైనటువంటి జనజీవన స్రవంతి మరలా ప్రారంభమైంది. ఇదొక క్రొత్త ఫేజ్లో మేము ఉంటూ ఉన్నాం. పూర్తి స్థాయిలో మరి ఆర్థిక వ్యవస్థ పనిచేయటం మొదలు పెడుతూ ఉన్నది. మనము చాలా జాగ్రత్తగా దేవుని ప్రజలైనటువంటి వారు ఏ విధమైనటువంటి కీడు మనలను సమీపించకుండా 91వ కీర్తన మనం ప్రతిరోజు చదువుకుంటూ ఉన్నాం. ఏ తెగులు నీ గుడారం సమీపించదని. దేవుని వాక్య వాగ్దానాన్ని ఎత్తి మనం ప్రభు వైపు చూద్దామా? అంతేకాదు, మనం చేయవలసినటువంటి 4 పనులు నేను మీకు జ్ఞాపకం చేయాలని ఉద్దేశిస్తున్నాను. మొదట, వ్యక్తిగతంగా మన పాపాలు మనం ఒప్పుకోవాలి. రెండవది, కుటుంబం యొక్క పాపాలు ఒప్పుకోవాలి. మూడవది, మన దేశం యొక్క పాపాలు ఒప్పుకోవాలి. నాలుగవది, మన తరము వారు ఏ దేశంలో ఉన్నా సరే, ప్రపంచంలో ఉన్నవారు, ఈ జనరేషన్ యొక్క పాపాలు మనం దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి. వ్యక్తిగతంగా మన దోషాలు ఏదో మనకు తెలుసు. మన దోషాలను మనం ప్రభు ఎదుట ఒప్పుకుంటాం. రెండోది, మన కుటుంబం యొక్క దోషాలు. యోబు ప్రతి ఉదయం తన కుమారులు కుమార్తెలు ఒకవేళ దేవుని దూషించి పాపం చేస్తారేమో అని తాను వారి కొరకు దహన బలి అర్పించేటటువంటి ఆ సంఘటనను మనం జ్ఞాపకం చేసుకుందాం. మన కుటుంబాల కొరకు కూడా మనం ప్రార్థన చేయబోతున్నాం. మూడవది, మన దేశం కొరకు ప్రార్థించాలి. కొన్ని దేశాలకు కొన్ని అలవాట్లు, కల్చర్స్, సంప్రదాయాలు, కస్టమ్స్, ట్రెడిషన్స్ ఎన్నో ఉంటాయి. అవన్నీ దేవునికి ఇష్టమైనవి అని మనం చెప్పలేము. జ్ఞాపకం పెట్టుకోండి. దేవునికి ఇష్టం లేనివి ఎన్నో ఆయా దేశాల్లో సంప్రదాయాలుగా చలామణి అవుతూ ఉంటాయి. అవి కూడా దేవునికి ఇష్టం లేనివి మనం ఒప్పుకోవాలి. ఆఖరిగా మన తరము, ఈ జనరేషన్ జ్ఞానం ఎక్కువై, డబ్బులు ఎక్కువై, మనిషికి స్వాతంత్ర్యం ఎక్కువై, తమ ఆలోచన విధానంలో ఎక్కడికైనా నేను వెళ్ళగలను, చంద్రమండలం మీదే నివాసం ఏర్పాటు చేసుకోవాలని మనిషి అనుకుంటూ ఉన్నాడు. ఇప్పటికే చంద్రమండలం మీద ప్రపంచంలో కొంతమంది స్థలాలు కొనుక్కున్నారని మనం విని ఉంటాం. అటువంటి కాలంలో మనం ఉన్నాం. మనిషి చాలా నూతనంగా ఆలోచించటమే. పురాతన మార్గాలతో నాకు పని లేదు, నేను అందులో నడుచుకొనను, మేము వినము. 16వ వచనం చివరి భాగము, మేము అందులో నడుచుకొనము. 18వ వచనం, మేము వినము. ఇది దేవుని ప్రజలు చెప్పినటువంటి మాట. ఇది వారు మాట్లాడవలసినటువంటి మాట. ఆలోచించండి. దేవుని ప్రజల నోట ఈ మాట తగదు. అయితే వారు చాలా ధైర్యంగా అన్నారు, మేము నడుచుకొనము, మేము వినము. నీ తీర్మానం ఏంటి? ఈ ఉదయకాలం
దేవా, నా చుట్టూ ఎంత కీడు వచ్చినా నేను మాత్రం నిన్నే ఆశ్రయిస్తాను, నీ మార్గంలో నేను నడుచుకుంటాను, నీవు చెప్పిన మాటే వింటాను. నా ప్రతి దోషాన్ని, అతిక్రమాన్ని నాకు తెలిసినంత మటుకు నేను నీ ఎదుట ఒప్పుకుంటాను. దేవా, నన్ను, మమ్ములను క్షమించు క్షమించు అని మనం దేవుణ్ణి అడుగవలసినటువంటి వారంగా ఉన్నాం. ఇర్మియా గ్రంథం, ఆ గ్రంథం అంతా చదివితే హృదయం చాలా కలత చెందుతాం. దేవుడు చెప్పినప్పుడు వారు వినలేదు. ఎంత భయంకరమైనటువంటి కీడు ఆ తరువాత సంభవించిందో, ఎంత భయంకరమైనటువంటి కీడు సంభవించిందో. దేవుడు అన్నాడు 7వ అధ్యాయం 3వ వచనం, సైన్యములకు అధిపతియు ఇశ్రాయేలు యొక్క దేవుడునగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను ఈ స్థలమున మిమ్మును నివసింపచేయనట్లు మీ మార్గములను మీ క్రియలను దిద్దుకొనుడి అని చెప్పాడు. వాళ్ళు దిద్దుకోలేదు. వ్యక్తి తనను తాను స్వపరీక్ష చేసుకోవటం చాలా మంచిది. దేవుని వాక్య వెలుగులో పరీక్ష చేసుకోవటం శ్రేష్టమైనది. మనస్సాక్షిని బట్టి పరీక్ష చేసుకోవటం మంచిది. ధర్మశాస్త్రము ఆజ్ఞల యొక్క వెలుగులో పరీక్ష చేసుకోవటం మంచిది. దేవుని ఎదుట దోషాన్ని, అతిక్రమాన్ని ఒప్పుకోవటం అది దీవెన పొందేటటువంటి మార్గం. తన అతిక్రమాలను దాచిపెట్టేటటువంటి వ్యక్తి వర్తిల్లుడు. దావీదు భక్తుడు చెప్పాడు కదా, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందుతాడు. దేవుని కనికరం కొరకు మనం కనిపెడదాం. దేవుని కాపుదల కొరకు మనం కనిపెడదాం. ప్రార్థన చేసుకుందాం, తలలు వంచుదాం. ప్రేమగల మా పరలోక ప్రభువా, పరిశుద్ధ తండ్రి, ఈ సమయంలో మేము మీ వైపు చూస్తూ ఉన్నాం. మీ కృప మాకు తోడుగా ఉంచి సహాయం దయచేయండి. ఇర్మియా కాలంలో ఇర్మియా అలాగూ యెషయా ప్రవక్తలు దేవుని జనాంగాలను హెచ్చరిక చేశారు, కీడు వస్తూ ఉన్నదని. కావలి వారినిగా వారిని నియమించి మీరున్నారు. అయితే వారు ప్రవక్తల మాట వినలేదు. పురాతన మార్గములలో భక్తులు తమ పితరులు నడిచినటువంటి మార్గములో నడుచుటకు వారు నిరాకరించారు. అందువల్ల నిశ్చయంగా తరువాతి కాలంలో వారి మీదకి కీడు వచ్చినట్లు మేము చరిత్రలో చూస్తూ ఉన్నాం. ఈ ప్రభ, మా దినాల్లో మానవుని జ్ఞానం ఎంతో వికసించిన ఈ దినాల్లో మానవుని పాపం కూడా భయంకరంగా మానవుని దేవుని నుండి దూరం చేసి ప్రక్కదారిలోనికి నడిపించి, సొంత మార్గంలోనికి నడిపించి, కీడు కలిగించేటటువంటి మార్గంలోనికి పరిగెత్తించి ఎంతో నష్టం చేస్తూ ఉన్నది. దేవా, కనికరించుము, క్షమించు. పురాతన మార్గములు, మేలు కలిగేటటువంటి మార్గములు నిలిచి విచారించి తెలుసుకొని అందులో నడుచుకున్నప్పుడు వారికి క్షేమం కలుగుతుందని మీరు ఇర్మియా కాలంలో ఎలాగ సెలవిచ్చారో ఈ కాలంలో కూడా అలాగ మీరు సెలవిస్తూ ఉన్నారు. దేవా, మమ్ములను, మా కుటుంబాలు, మా సంఘాలు మేము కాపాడుకోవటానికి మాకు సహాయం దయచేయండి. మానవ హద్దుబాటులో విత్తబడినటువంటి ఈ దైవ ధ్యానాన్ని ఆశీర్వదించమని, దీవించమని ప్రార్థిస్తున్నాం. వ్యూ చేసేటటువంటి మీ బిడ్డలందరినీ మీరు బలపరిచి మీ కాపుదల క్షేమం వారికి అనుగ్రహించి తోడయుండి నడిపించమని యేసుక్రీస్తు ప్రభువారి నామములో వేడుచున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసం సదాకాలం సంగమునకు తోడై ఉండును గాక. ఆమేన్.